హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పార్లమెంట్లో 75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న 75 సంవత్సరాల చర్చ జరుగుతున్న క్రమంలో మొదటి రోజు చర్చ జరిగిన క్రమంలో ప్రధానమంత్రి లోక్సభలో ఎక్కడో కనుచూపు మేరలో కూడా కనపడలేదు. అండ్ ఈ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఏంటంటే రాజ్యాంగం అనేది రాజ్యాంగం కానీ రాజ్యాంగానికి సంబంధించిన అంశాల మీద చర్చ కానీ రాజ్యాంగం గురించి మాట్లాడితే ఆమడ దూరం వెళ్ళిపోతారు. ఎందుకంటే భారత రాజ్యాంగం పట్ల రైట్ ఫ్రమ్ బిగినింగ్ వీళ్ళకు ఒక సదుద్దేశం లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలు అవనివ్వండి, డెమోక్రటిక్ స్పిరిట్ అవనివ్వండి, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ అవనివ్వండి, లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అవనివ్వండి, అసలు ఆ ప్రక్రియ మొత్తానికి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఈ మనువాదులు రైట్ ఫ్రమ్ బిగినింగ్ దాన్ని అపోజ్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. అయితే ఈ క్రమంలో ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల టైంలో దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 400 సీట్లు బీజేపీకి వస్తే దేశంలో రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అనేసి. ఆ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు అగ్రెసివ్గా ఎలక్షనీరింగ్ చేశారు. కానీ వీళ్ళకి రావాల్సినటువంటి 400 సీట్లు రాలేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. ఆ 2/3 మెజారిటీ ఇప్పుడు వీళ్ళకి సింపుల్ మెజారిటీ కూడా లేదు వీళ్ళకి, బీజేపీకి ఓన్గా. ఎన్డీఏ కలుపుకుంటే 290 సీట్లు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో వాళ్ళు రాజ్యాంగం మీద చర్చ అనేది తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశం మొత్తం ఒక పర్సెప్షన్ క్రియేట్ అయిపోయింది. బీజేపీ మళ్ళీ థంపింగ్ మెజారిటీతో మళ్ళీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అనే ఒక పర్సెప్షన్ దేశవ్యాప్తంగా క్రియేట్ అయిన క్రమంలో ఒక రాజ్యాంగం పట్ల మొసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేశారు. అందుకనే స్పీకర్ రాజ్యాంగం మీద 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజ్యాంగం పట్ల చర్చ జరపాలని నిర్ణయించుకున్న క్రమంలో చర్చ మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు అఫ్కోర్స్ వేరే వాళ్ళతో మొదలుపెట్టించారు. రాజ్నాథ్ సింగ్ గారితో, డిఫెన్స్ మినిస్టర్. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడారు. తర్వాత వేరు లీడర్స్ అందరూ మాట్లాడే క్రమంలో అసలు భారతదేశంలో రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్నప్పుడు భారతదేశంలో అత్యున్నత పొజిషన్లో ఉన్నటువంటి భారత ప్రధాని సభలో కనీసం మొహం కూడా చూపించే ప్రయత్నం చేయలేదంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది రాజ్యాంగం పట్ల బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, పర్టికులర్లీ నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ఎంత గొప్పగా గౌరవిస్తాడు. ఫోటోలకి దండం పెట్టుకుంటాడు, నుదుటికి అద్దుకుంటారు, ఏదేదో చేస్తాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ రాజ్యాంగం గురించి మాట్లాడే అంశం వచ్చేసరికి డిబేట్ బిగిన్లోనే ఆయన కూర్చోలేదు. అంటే అఫ్కోర్స్ లాస్ట్లోకి వచ్చి మాట్లాడతారు. మళ్ళీ ఒక అంగరంగ వైభవంగా తన మెస్మరైజింగ్ ఒరేటరీ స్కిల్స్ అవనివ్వండి, నాటకాలు ఒక రకమైన నాటక స్పిరిట్తో చాలా అద్భుతమైన ఒరేటరీ ఒక స్పీచ్ ఇస్తాడు లాస్ట్లో. కానీ రాజ్యాంగం పైన చర్చ జరుగుతున్నప్పుడు బీయింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే ఎవరెవరు ఏం మాట్లాడారని చూడొచ్చు కదా. పోనీ ఆయన ఏమైనా విదేశాల టూర్లో ఉన్నారా? లేరు. పోనీ ఫారిన్ డెలిగేషన్స్ ఏమైనా మాట్లాడుతున్నారంటే లేరు. అంటే భారతదేశంలోనే, ఇండియాలోనే ఉంటూ, ఢిల్లీలోనే ఉంటూ రాజ్యాంగం మీద లోక్సభలో చర్చ జరుగుతున్నప్పుడు వెళ్ళలేదంటే ఆయన రాజ్యాంగాన్ని ఎంత నికార్సుగా గౌరవిస్తారో చూడండి. ఒక రాజ్యాంగమనే కాదు, ఇప్పుడు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు వచ్చి ధర్నాలు చేస్తుంటే కూర్చున్న రైతు అంశాల మీద మాట్లాడరు. మణిపూర్ తగలబడిపోతుంటే నోట్లోంచి మాట రాదు ఆయనకి. ఉత్తరప్రదేశ్లో సంభాలి అంశం చుట్టూ మతపరమైన టెన్షన్స్ జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడరు. దేశంలో ప్రజాస్వామ్యం మీద మరీ ముఖ్యంగా వీళ్ళు ఈవీఎంలను అడ్డం పెట్టుకొని ఎలక్షన్ చేస్తున్న ప్రక్రియ మీద దేశవ్యాప్తంగా అప్రహెన్షన్స్ మొదలవుతుంది. ఆ అప్రహెన్షన్స్ తీర్చే పని చేయడు. అంటే ఇవన్నీ డెమోక్రటిక్ స్పిరిట్లో వెళ్ళాల్సిన ప్రధాని, రాజ్యాంగ స్పిరిట్ని కాపాడాల్సిన ప్రధాని ఎక్కడ రాజ్యాంగ స్పిరిట్ని కాపాడే ప్రయత్నం చేయడు, డెమోక్రటిక్ స్పిరిట్ని అప్హోల్డ్ చేసే పని చేయడు. రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్నప్పుడు కనీసం ప్రజెంట్ అవ్వడు ఆ హౌస్కి. అంటే ఈ రకంగా చూసుకుంటే నరేంద్ర మోదీ అండ్ బీజేపీలో ఎక్కడా కూడా రాజ్యాంగం పట్ల గౌరవం కానీ, డెమోక్రసీ పట్ల గౌరవం కానీ, రాజ్యాంగ స్పిరిట్ని కాపాడాలని కానీ, డెమోక్రటిక్ స్పిరిట్ని కాపాడాలని కానీ, లేకపోతే దేశంలో వీళ్ళ మీద వచ్చే ఎలిగేషన్స్ని క్లియర్ చేయాలని ఏదన్నా ఉందా అంటే ఏ క్వశ్చన్ కూడా ప్రజాస్వామ్యము, రాజ్యాంగబద్ధమైన విలువలకు నరేంద్ర మోదీ అండ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఈ ముఠా అంతా విలువ ఇచ్చే ప్రయత్నం చేస్తుందంటే ఎక్కడా చేయట్లేదు. చూడండి, 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి దేశాన్ని చాలా దేశంని పట్టి పిడిచిన సెన్సిటివ్ అంశాల మీద ఎక్కడ మాట్లాడరు. అది కౌలించింగ్ అవనివ్వండి, హర్తాసంశం అవనివ్వండి, రైతులు రోడ్ల మీద కూర్చోవడం అవనివ్వండి, రైతు గిట్టుబాటు ధర గురించి అవనివ్వండి, డిమానిటైజేషన్ అప్పుడు జనాలు పడ్డ ఇబ్బందుల గురించి కానివ్వండి, జీఎస్టీ వల్ల దేశంలో యువత ఉద్యోగాలు కోల్పోయిన అంశం గురించి కానివ్వండి, లేకపోతే దేశంలో ఇప్పుడు 45 సంవత్సరాల్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న అంశం మీద గురించి కానీ ఇలాంటి అంశాల మీద ఆయన మాట్లాడరు. ఎందుకంటే ఆయనకు అసలు అవన్నీ పట్టని అంశాలు.
ఆయనకి ఎలక్షన్ చేసేదానికి రిసోర్సెస్ ప్రొవైడ్ చేసే వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆ రిసోర్సెస్తో ఎలక్షన్ చేస్తాడు. ఆ రిసోర్సెస్ని అడ్డం పెట్టుకొని వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఒక అద్భుతమైన ఫేక్ నెరేటివ్స్ని జనాల్లోకి తీసుకెళ్ళి అదే నిజం నమ్మిచ్చేసి ఎలక్షన్ చేసి గెలిచేస్తున్నాడు. గెలిచిన తర్వాత మళ్ళీ అంతే యాజ్ యూజువల్ ప్రజా సమస్యల మీద మాట్లాడే దాఖలాలు లేవు. సో ఈ రకంగా చూసుకుంటే నరేంద్ర మోదీ అండ్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అండ్ వేరే ప్రతిపక్ష పార్టీలు దీన్ని నేషనల్ లెవెల్లో చెప్తున్నట్టు బీజేపీకి ఎక్కడా కానీ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. రాజ్యాంగాన్ని లెటర్ అండ్ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు. అందుకని ఎక్కడ అవకాశం వస్తే, ఎక్కడ ఛాన్స్ దొరికితే ప్రభుత్వాన్ని కూల్చేయడమా, లేకపోతే పార్టీలని చీల్చేయడమా, ఏదో ఒకటి రాజ్యాంగ విరుద్ధమైన పనులు, ప్రజాస్వామ్య విరుద్ధమైన పనులు చేసుకుంటేనే బీజేపీ 10 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ 11వ సంవత్సరంలోకి వచ్చింది తప్ప వాళ్ళు రాజ్యాంగ స్పిరిట్ని కాపాడుకుంటా, లేకపోతే డెమోక్రటిక్ స్పిరిట్ని కాపాడుకుంటా పనిచేసిన దాఖలాలు లేవు. డెమోక్రటిక్ స్పిరిట్ని, రాజ్యాంగ స్పిరిట్ని కాపాడే మనుషులు అయితే వీళ్లకు మెజారిటీ రాని దగ్గర ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయకపోదురు వీళ్ళు, కానీ కూల్చేశారు. వీళ్లకు అలివి కాని రాష్ట్రాల్లో కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేశారంటే వీళ్లకు డెమోక్రసీ పట్ల, లేకపోతే రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోండి. నాకు తెలిసి రాజ్యాంగం మీద లోక్సభలో ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చ కూడా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేవన్నీ అబద్ధాలు బీజేపీ వాళ్ళు. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు హౌస్లో మాట్లాడతా ఎవరైతే హిందూ భావజాలాన్ని చాలా అద్భుతంగా ప్రమోట్ చేశారో ఆ లీడర్స్ పేర్లే ఎత్తారు, కానీ ఆయన అంబేద్కర్ గారి పేరు కానీ, గాంధీ గారి పేరు కానీ, జవహర్లాల్ నెహ్రూ పేరు కానీ, సుభాష్ బోస్ గారి పేరు కానీ ఇలాంటి పేర్లు ఎత్తలా. లాలా లజపత్ రాయ్ పేరు ఎత్తారు, బాలగంగాధర్ తిలక్ పేరు ఎత్తారు, దయానంద సరస్వతి గారి పేరు ఎత్తారు. కానీ వీళ్ళందరూ స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన హిందూ వాదాన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే పనిచేసిన వాళ్ళ పేర్లు ఎత్తారు రాజ్నాథ్ సింగ్ గారు. సో ఈ రకంగా బీజేపీ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ, ఆఖరికి మర్చిపోయారు సవార్కర్ పేరు ఎత్తాడు. సవార్కర్ బ్రిటిషర్కి కంప్లీట్గా సరెండర్ అయిపోయి క్విట్ ఇండియా ఉద్యమం టైంలో సీక్రెట్ ఏజెంట్గా ఉండి బీజేపీ బ్రిటిష్ వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్కడెక్కడ దాక్కున్నారో మొత్తం ఇన్ఫర్మేషన్ బీజేపీకి లీక్ చేసింది సవార్కర్. అలాంటి వ్యక్తిని స్వాతంత్ర సమరయోధుడు అంటాడు. బ్రిటిష్ వాళ్ళ అడుగులకి మడుగులు ఎత్తిన వ్యక్తిని, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ యొక్క కార్యకలాపాలు దేశంలో ఇంకొంచెం కాలం ఎక్కువ ఉండాలని కోరుకున్న వ్యక్తి సవార్కర్. బ్రిటిష్ పాలన దేశంలో కొన్ని కాలాల పాటు సాగాల, అప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుందని కోరుకున్న వ్యక్తి సవార్కర్. అలాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు దేశభక్తుడు అంటారు. స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అంటాడు. ఒక పక్క స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు మొత్తాన్ని పట్టబట్టించిన వ్యక్తి ఈయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు దేశభక్తుడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆ రాజ్నాథ్ సింగ్ గారు లోక్సభలో మాట్లాడతా. సో బీజేపీ వాళ్ళు చాలా క్లియర్గా దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ గురించి మాట్లాడరు, కానీ హిందూ భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళే వీళ్ళకు ఫ్రీడమ్ ఫైటర్స్గా కనిపిస్తారు, లేకపోతే దేశం కోసం పనిచేసిన వాళ్ళ కనిపిస్తారు తప్ప వీళ్ళకు నిజమైన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎప్పుడు కూడా వీళ్లకు ఫ్రీడమ్ ఫైటర్గా కనిపించిన దాఖలాలు లేవు. సో నరేంద్ర మోదీ గారు 2014 కాదు, అంతకుముందు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ రాజ్యాంగాన్ని కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ, ప్రజాస్వామ్య విలువల్ని కానీ, రాజ్యాంగ విలువల్ని కానీ గౌరవించబోడు కూడా. దానికి బెస్ట్ ఎగ్జాంపులే రాజ్యాంగం పైన దేశంలో 75 సంవత్సరాల తర్వాత అయిపోయిన తరుణంలో చర్చ జరిగిన క్రమంలో చర్చ ప్రారంభంలో హౌస్లో కనపడలా. కనీసం ఆ హౌస్ చర్చ జరిగిన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పుడన్నా కనిపిస్తాడేమో కూర్చొని చూశాక టీవీలో ఎక్కడ కనపడలా. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనకి రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. గౌరవం ఉంటే కనీసం వచ్చి కూర్చొని అసలు సభ్యులు ఏం మాట్లాడుతున్నారు మన రాజ్యాంగం గురించి అని తెలుసుకునే ప్రయత్నం అన్నా చేసేవాడు. గౌరవం లేదు కాబట్టి కనీసం ఆయన హౌస్కి కనీసం వచ్చి మొహం చూపించే ప్రయత్నం చేయలేదు. అండ్ ఇతను మాట్లాడతాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఐడియల్స్ గురించి, ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడి పాపం అంబేద్కర్ గారి అభిమానులు నమ్మబలికిచ్చే ఒక కుటిల ప్రయత్నం అయితే ఎప్పుడూ చేస్తుంటాడు, ఒక ఎమోటివ్ డ్రామాస్తో. ఇది బీజేపీ అంటే, ఆర్ఎస్ఎస్ అంటే, లేకపోతే నరేంద్ర మోదీ ఎప్పుడు వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు, అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకులే తప్ప వాళ్ళు ఎప్పుడూ రాజ్యాంగాన్ని కానీ, అంబేద్కర్ గారి భావజాలాన్ని కానీ ఎప్పుడూ గౌరవించరు. థ్యాంక్ యూ.